నాకు అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఏం ఐడియా లేకుండా స్ట్రగుల్ అయ్యి కష్టపడి ఏదో కొంచెం మార్పు తెద్దామని ఫస్ట్ అయితే డోర్ వేసేసి మా మమ్మీని పిలుద్దాం. మళ్ళీ ఒకవేళ కొట్టడాలు గిట్టడాలు చేసింది అనుకోండి, ఎవరైనా చూస్తే బాగోదు. అసలు కమ్యూనిటీలో మనకు చాలా పరువు ఉంది. అరుగు మీదే సపరేట్ పెట్టుకొని నువ్వు చెయ్యి. నాకున్నవి నాకు ఎంతన్నా ఉండని. నేను ఇంత పెద్దది తెచ్చి ఎక్కడ పెట్టుకోవాలి? ఏడన్నా పెట్టుకొని ఇష్టం. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. నువ్వు చేసే పనులకి మళ్ళీ నీకు ఒక అసిస్టెంట్ అట్లుంటది మనతోని. చాలా పెద్దగా ఏది చేసినా మన చింకి చాటంత కావాలి కదా. నేను వెళ్తే కూడా కిచెన్ ఐటమ్స్ ఏవి బాగుంటాయి మా ఇంట్లో ఉండడానికి అని ఆలోచిస్తాను. నేను ఎంత పద్ధతి అమ్మాయిని చూడు. నాన్న బయట అమ్మ సొంత అమ్మాయిలు లేరు, అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు. అట్లున్నారు బయట. అమ్మ సొంత అమ్మాయిలు లేరు, బయట అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు. ఇదిగో ఇది మూత. సారీ. పెట్టబోయే కొత్త రెస్టారెంట్ కి మా మమ్మీతో రిబ్బన్ కటింగ్ చేపిస్తున్నాను. ఈ రిబ్బన్ కటింగ్ కి ఎన్ని కారణాలు మొత్తం. హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో ఈ మధ్య చాలా కష్టపడి నేను వ్లాగ్స్ కన్సిస్టెంట్గా చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ అలాగే మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారు అనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ స్లోగా నేను చేసే వ్లాగ్స్ అన్నీ మీ అందరికీ కొంచెం యూస్ఫుల్ ఉండాలి. నా ప్రతి వీడియో చూసినప్పుడల్లా మీకు కొంచెం ఏదో ఒక మెసేజ్ కొంచెం ఏదో యూస్ఫుల్ ఉండాలి అని చెప్పేసి చాలా ట్రై చేసి వ్లాగ్స్ చేస్తున్నాను. హోప్ యూ గైజ్ విల్ సపోర్ట్ మీ. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచిగా చక్కగా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు నేను చేయబోయే వ్లాగ్లో నాకు అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఏం ఐడియా లేకుండా నాకు సంబంధం లేని రిలేట్ కాని ఫీల్డ్లో నేను ఫస్ట్ టైం కొంచెం స్ట్రగుల్ అయ్యి కష్టపడి ఏదో కొంచెం మార్పు తెద్దామని మొత్తం మీద ఏదో దీనికి ఏం టైటిల్ ఇవ్వాలో ఏంటో కూడా నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. బట్ ఈరోజు చేసే వ్లాగ్ మాత్రం నాకు అసలు సంబంధం లేని ఫీల్డ్లో అనమాట. సో నేను ఎలా చేశాను, డీటెయిల్స్ అవన్నీ నేను మీకు చూపించేస్తాను. అన్నీ చెప్పాను, కానీ ఇప్పుడు నేను చేయబోయేదానికి మా మమ్మీతో కూడా నాకు రియాక్షన్ మామూలుగా ఉండదు. మా మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నాకు తెలీదు. ఐ నో కొంచెం పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, నేను గెస్ చేయలేను. బట్ ష్యూర్ తెచ్చాక మా మమ్మీని స్లోగా పిలిచి అన్నీ చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళి నా బాహుబలి ప్రతాపాన్ని చూపించి ఒక వస్తువు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. సో లెట్ మీ గో. నేను యాక్చువల్గా అక్కడ కొన్నప్పుడు బాగానే తీసుకొచ్చాను. బట్ ఇక్కడ నుంచి కింద నుంచి 5th ఫ్లోర్కి అంటే లిఫ్ట్ ఉంది, 5th ఫ్లోర్కి తీసుకొచ్చి ఆ లిఫ్ట్ దగ్గర నుంచి ఇక్కడ తీసుకురావాలంటే చుక్కలు కనిపించింది. నేను ఒక్కదాన్ని నా బాహుబలి ప్రతాపం చూపించి తీసుకొచ్చా. సో ఫైనల్లీ ఇవి తీసుకెళ్ళి దీంతో పాటు కొన్ని అక్కడ వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ సెట్ చేసి మా మమ్మీని పిలుద్దాం. ఫస్ట్ అయితే అక్కడ పెడదాం. అమ్మ చాలా బలం ఉంది నాకు, అమ్మ. సో ఫైనల్లీ ఇవన్నీ నేను చేసినవి అనమాట, మనం చేసిన షాపింగ్. వీటిని ఇవన్నీ చాలా యూస్ఫుల్ అని నేను అనుకొని చేసిన షాపింగ్, అంటే నాకు రిలేటెడ్. నేను వీటిని అన్బాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు అసలు ఈ ఫీల్డ్లో షాపింగ్ అలవాటు లేదు, నేను ఎప్పుడూ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మీరందరూ మా మమ్మీతో కలిసి మీరు నాకు నేను ఎలా చేశాను ఏంటి అని మీరే చెప్పాలి నాకు. అండ్ ఇవి యూస్ఫుల్లా కాదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ రియాక్షన్ ఏంటి. మా మమ్మీకి ఇది ఒక పెద్ద బాంబ్ లాగా, సునామీ లాగా, ఒక తెలియని ఇది. బికాజ్ నేను ఎప్పటి నుంచో మా మమ్మీని అప్గ్రేడ్ అవ్వు, చేంజ్ అని అడుగుతున్నాము. మా మమ్మీ ఇప్పటివరకు ఒప్పుకోలేదు, చాలా రోజులైంది. అండ్ నాకు తెలిసి మా మమ్మీ లోపల కూర్చుంది చాలాసేపటి నుంచి, వేడిగా ఉంది కదా, కొంచెం వేసి వేసుకొని కూర్చుంది అనమాట. ఇప్పుడు మనం పిలిచి ఇవన్నీ చూపిస్తే ఫస్ట్ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. నేను ఇవన్నీ తెస్తున్నా అని చెప్పలేదు, సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. యాక్చువల్లీ అక్కడ నుంచే వీడియో తీసుకుందాం అనుకున్నా, బట్ నాకు అక్కడ వాళ్ళు స్టోర్లో వీడియో తీసుకొని ఇస్తారో లేదో తెలియక వీడియో చేయలేదు. ఫస్ట్ అయితే డోర్ వేసేసి మా మమ్మీని పిలుద్దాం. మళ్ళీ ఒకవేళ కొట్టడాలు గిట్టడాలు చేసింది అనుకోండి, ఎవరైనా చూస్తే బాగోదు. అసలు కమ్యూనిటీలో మనకు చాలా పరువు ఉంది. మమ్మీ ఒకసారి వస్తావా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏం సర్ప్రైజ్? ఎప్పుడు సర్ప్రైజ్? ఇంకేం వద్దులే, కళ్ళకి ఏం వద్దులే. ఒక్క నిమిషం ఊరికే.
అట్లా అయ్యో. బాగా గుద్దుకుంటున్నావు నా చేతులు. నీ సర్ప్రైజ్లు ఇంట్లో కట్టడా ఏమి ఇవన్నీ సారీ సర్ప్రైజ్. డిఓపి సర్ప్రైజ్ అయ్యాడు నేను కాదు. అరే ఏంట్రా ఇది? నేను ఈ సర్ప్రైజ్ అన్ని నీకు మదర్స్ డేకి ఇద్దాం అనుకుంటారా, కానీ ఇప్పుడు నాకెందుకు మదర్స్ డే కి సర్ప్రైజ్లు? నువ్వు ఇంకా మొదలే పెట్టలేదు. ఆ? నువ్వు క్లాస్ ఆదిలోనే అదే అన్నప్రాసన రోజు అసలు నీకు ఏమేమి తెచ్చాను తెలియదు. ఇక్కడ షేర్ వేసుకున్న ఇది చూస్తే నాకు తెలుసు. అది కాదు, ఒక్క నిమిషం ఆగు. నీకు అసలు ఇవన్నీ కాదు, ఇవన్నీ చూసావు నువ్వు. మెయిన్ది చూడలే నేను. నీకు మెయిన్ది ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఏంది ఇదిగో, మెయిన్ది? ఇదే అది మెయిన్ది. నాకు కనపడుతుంది కదా అది మెయిన్ది. మెయిన్ది అసలు ఇది ఎవరు తెమ్మన్నారు నిన్ను? తెచ్చాను, ఆ? నేను తెచ్చాను. నీకేం పని లేదు, నువ్వు వంట చేయవు, నీకెందుకు ఇవి? నేను చేస్తాననే కదా నేను. నువ్వు చేస్తావని ఆడ కిచెన్ లో నువ్వు ఒక సపరేట్ పెట్టుకో, అరుగు మీద సపరేట్ పెట్టుకొని నువ్వు చెయ్యి. నాకున్నవి నాకు చాలు. ఉన్నది ఏం తరగతి? ఎంతన్నా ఉండని, నేను ఇంత పెద్దది తెచ్చి ఎక్కడ పెట్టుకోవాలి? ఏడన్నా పెట్టుకో, నీ ఇష్టం. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఈడ ఇంకొక రూమ్ ఏర్పాటు చేసుకో. ఉం? సిజర్ ఇస్తావా? అదే చెప్తుంది కదా, పూల బంటకు ఒక మాల బంట అని. ఇంకా పనులేని అదేం చెప్తారు శాస్త్రం, అట్లుంది. నువ్వు చేసే పనులకి మళ్ళీ నీకు ఒక అసిస్టెంట్. అట్లుంటది మనతోని. అసలు ఈ అతి పనులన్నీ ఎవడు చేయమన్నాడో నిన్ను? నువ్వు రెండు పీకే వాళ్ళు లేక. అమ్మమ్మ నీకు ఎందుకు? నీ కోసం అసలు ఎవరైనా అసలు నా కోసం ఏంటి నాకు అర్థం కాదు. నా కోసం అని అసలు ఎవరైనా ఇట్లాంటి కూతుర్లు ఉంటారు? అవునవును, ఇట్లాంటి కూతుర్లు ఎవరు ఉండరు. ఇట్లాంటి కూతుర్లు ఎవరైనా కిచెన్ ఐటమ్స్ తెచ్చి అయ్యో ఎవరి కోసం వాళ్ళ నాకు లేవా కిచెన్ ఐటమ్స్? సేవింగ్స్ అన్ని ఖర్చు పెట్టి ఇట్లా అవును, ఇప్పుడు ఈడ సేవింగ్స్ ఖర్చు పెట్టి ఆడది గోకుతావు మళ్ళీ తీసుకుపోయి కార్డులు. తెలిసిపోయిందా? అమ్మా ఎట్లా చెప్తున్నావమ్మా? ఇవన్నీ నా స్వంత. అవును, అంత సొంత. ఇప్పుడు సొంత కూడా పని కూడా సొంత. ఎంత బాగుంది. పొద్దున 10 గంటలకు 12 గంటలకు లేసేదానికి నీకు ఇంత నాలుగు పొయ్యిలు ఎందుకమ్మా పని లేక? అదే ఇప్పుడే మొదలైంది అప్పుడే. ఇదిగోండి చూడండి, ఇది ఎంత బాగుంది చూడండి. అసలు చూడండి మీరు ఎంత బాగుంది. అసలు మనకి 4 ఎందుకు? ఒక స్టవ్ మీద నేను కూర్చున్నా. మంచి మంచి కట్టుబాట్లు సార్. చూడండి ఎంత బాగుంది కొత్తది. అసలు ఇట్లా రెడ్ రిబ్బన్ చూస్తే ఎవరు కట్ చేయాలనిపించారు చెప్పండి? ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను నేను అప్గ్రేడ్ చేయమని. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నావు నువ్వు ఆ స్టవ్? చిన్నప్పటి నుంచి. ఆ స్టవ్ ఎట్లుందో చూపిస్తాను ఒకసారి రండి. స్టవ్ బానే, ఆ స్టవ్ ఎన్ని సంవత్సరాలది చూపిస్తాను నేను. ఆ స్టవ్ కి ఏం కాలే, ఆ స్టవ్ బానే ఉంది. పని చేస్తుందా లేదా? ఇది చూడండి, ఇది స్టీల్ స్టవ్. రండి చూపిస్తాం. అది చూసారు కదా, ఇది చూడండి. దానికి దీనికి అసలు ఏమైనా సంబంధం ఉందా? అది లోపల ఇవి చూడు, ఇవేంటివి? ఇవేంటివి? ఇవి స్టీల్ కాదా? ఆ లోపల చూడు, ఈ సైడ్ లకు స్టీల్ కాదా? పైన ఒకటి గ్లాస్ ఇస్తే అయిపోయినా? కాదు, దాని లుక్ చూడు, దీని లుక్ చూడు, దాని మోడల్ చూడు, దీని మోడల్ చూడు. అవి రెండు, ఇది ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే. సో ఇదొకటి నేను తెచ్చింది, ఇదొకటి. ఇవి 2, 3 ఉన్నాయి ఇంట్లో. నువ్వు అన్ని చిన్నవి చేస్తావు. నాకు చిన్నవే నువ్వు చాలా పెద్దగా ఏది చేసినా మన చింకి చాటంత కావాలి కదా. నాకు చిన్న వాటితో చేయడానికి రాదు. అది పక్కలకు పోయి అట్లా నాకు ఇది చూడు ఒకటి. నేను ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మామిడికాయ తురుము చేయాలనుకో, ఇక్కడ ఒకసారి పెట్టిలా అంటే మొత్తం ఇక్కడ పడిపోతుంది మామిడికాయ తురుము. ఇంకోటి చెప్పనా, ఇట్లా అంటాను ఒక్కసారి పడదు, దాన్ని రుద్దితేనే రుద్దుతుంది. కానీ చిన్న వాటిలో దాన్ని సర్దుకొని చేసి ఇట్లా నాకు రాదు. నాకు పెద్దగా కావాలి. అవును, మనకి ఏదైనా ఆడ ఏమైనా చేస్తే కదా మనము. నేను వెళ్తే కూడా కిచెన్ ఐటమ్స్ ఏవి బాగుంటాయి మా ఇంట్లో ఉండడానికి అని ఆలోచిస్తాను. నేను ఎంత పద్ధతి అమ్మాయిని చూడు. ఈ కాలంలో నాలాగున్నారు ఎవరైనా పద్ధతి అమ్మాయిలు? లేరు. ముందు ఇప్పుడులాగా 12 గంటలకు లేసే పద్ధతి అమ్మాయిలు ఎవ్వరు లేరు. అయిందా? బాగైందా? అందరు అలాగే ఉన్నారు. నీకు అర్థం కావట్లేదు. బయట ఉన్నదే ఆ పద్ధతి అమ్మాయిలు. డిజిటల్లో చెప్తా చూడు, నాన్న బయట అమ్మ సొంత అమ్మాయిలు లేరు, అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు. అట్లున్నారు బయట. అమ్మ సొంట అమ్మాయిలు లేరు, బయట అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు. నీకు అర్థం కావట్లేదు. ఇది నేను ఎక్కడ కొన్నాను తెలుసా? ఇది కూడా నీకు సర్ప్రైజ్. ఇది నేను మదురైలో కొన్నానండి. ఇవన్నీ నేను ఒక ప్లాన్డ్గా ఒక 1 వీక్ నుంచి ఎక్కడికి వెళ్ళినా నేను నా కిచెన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలనే ఫీల్ తోటి కొంటున్నాను అనమాట. సో ఇవన్నీ ఇక్కడ ఇదే నేను స్టీల్ బజార్లో చూస్తే ఇవి నాకు కాఫీ దాగవేం 370 చెప్పారు. బట్ నేను మధుర మీనాక్షి టెంపుల్లో మధురైలో నాకు తమిళ్ రాకపోయినా బార్గెనింగ్ చేసి 250 రూపీస్కి ఒక్కొక్కటి కొన్నాను అనమాట. 2 కలిపి 500 రూపీస్కి వచ్చేసాయి. చాలా బ్యూటిఫుల్ కదా, ఎంత బాగున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయి. కొంచెం చూడండి. నీకు ఆ చెన్నై స్టైల్ అవి ఊరికే తెచ్చి పెట్టుకోవటం కాదు, అవి తోమడం చాలా పెద్ద పని. ఇట్లాంటి వీడియో స్టీలు దొరుకుతాండ. పోనీ నీకు అట్లా ఇష్టం ఉంటే
ఇవి తోమలంటే ఎంత కష్టం అంటే దేవుడు ఇవి ఎవరైనా వస్తే ఎవరికైనా ఇస్తే ఎంత బాగుంటాయి తెలుసా, ఇవి ఎంత ప్రీమియం గా ఉంటాయి. అవును, ఎవరైనా వస్తే చెన్నై కాఫీ స్టైల్, చెన్నై ఫిల్టర్ కాఫీ స్టైల్ ఉంటుంది. అసలు మీకు నువ్వు అసలు నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. అవును, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, నా పనులు నన్ను చేసుకొని. దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్. ఇవన్నీ నేను ఎందుకు కొన్నాను అని మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను నా కిచెన్ లోకి, ఐ మీన్ మా కిచెన్ లోకి నేను అడుగు పెట్టి, నీ కిచెనే కరెక్టే, అది నీ కిచెనే, నా సంబంధం లేదు, నాకు అస్సలు ఎట్లాంటి మా సంబంధం. కిచెన్ లోకి అడుగు పెట్టి నేను విధ్వంసాలు సృష్టించబోతున్నాను. మొన్న ఒకసారి తగలబెట్టింది కదా, ఇప్పుడు ఇంకా పెద్ద విధ్వంసం. అలా అవ్వకూడదనే ఇవన్నీ సెన్సార్లు అన్నమాట. అన్ని సౌండ్ ఏమొస్తాయి, ఏం రావు. నీ కార్ అనుకున్నావేంటి? పీపీ రాదు పాప, అదన్నా తెలుస్తుంది. ఇది అందుకే ఐఎమ్ మేకింగ్ థింగ్స్ ఈజియర్ అన్నమాట. నాకు తెలియాలి నేను ఏం చేస్తున్నా. మేము 2 దాంట్లో పెడితేనే 50 వెలుగుతుంది, అది ఇప్పుడు 4 అంటించింది అనుకో, అయిపోయి. ఈ బ్లెండర్ 5000. నేను ఏం బ్రాండ్ ప్రమోషన్ చేయట్లేదు, అన్ని నేను కష్టపడి రీసెర్చ్ చేసి షాపింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట. నాకు కావాలి, నేను కిచెన్ లో వంట చేయడానికి నన్ను నేను ఈమెగా వంటకే పోలేదు, అప్పుడే వంట సామాన్లు కొత్తవి. ఈమె రోస్టింగ్ చేయడానికి నువ్వు కూర్చున్నావు, నేను ఐటమ్స్ రివ్యూ ఇవ్వడానికి అన్బాక్సింగ్. నేను ఒక ప్రొఫెషనల్ యూట్యూబర్ లాగా అన్బాక్సింగ్ రివ్యూ అంటుంటే నేను కూడా నీ మీద రివ్యూ చెప్తున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మా మమ్, ఇది నువ్వు ఎప్పటి నుంచో కోరుకుంటున్నావు. అవును అనుకున్నాను, మళ్ళీ నాకు అనిపించింది పెద్ద దాంట్లోకి గిన్నెలు తెచ్చుకున్నాను కదా, కుక్కర్ వాడుకోకుండా ఆ గిన్నెలు పెట్టి కుక్కర్ వాడుకోవచ్చు కదా అని. ఇప్పుడు నేను తెచ్చిందని చెప్పమ్మా, అన్నిటికన్నిటికి ఆల్టర్నేటివ్ చెప్పొద్దు నువ్వు. నాకు బీపీ వస్తుంది. బీపీ వస్తే ఏం చేస్తాం? అసలు ఇవన్నీ పంచాయతీలు ఎందుకు పెట్టుకున్నావో నాకు అసలు అర్థం కావట్లే. నువ్వు రేపటి నుంచి దేవుడా నేను అస్సలు పొద్దున్న లేచి వెళ్ళిపోతానులే. మమ్మీ, నేను ఇప్పటి నుంచి ఒక యూస్ఫుల్ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా. చాలా ఏమన్నా చేసుకోమ్మా, నువ్వేమన్నా చేసుకో, కానీ ప్లీజ్ నీ సపోర్ట్ నాకు. నా సపోర్ట్ అవ్వదు తల్లి, నీ సపోర్ట్ నువ్వే చూసుకో. రోజు వంట రకరకాలు చేసి చూపిద్దామంటే నేను చేస్తే నాకు భయం వేస్తుంది. నేను ఎట్లా మాడగొట్టి అట్లాంటివి చేయాల జనాలు కూడా. అంటే ఈమె లాగా చేయకుండా మనం వేరే రకంగా చేసుకోవాలని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అప్పుడు ఎవరు చూడరు ఇవన్నీ చేస్తుందని. మిస్టేక్స్ ఎట్లా చేయకూడదు చేస్తారు. అప్పుడు ఇట్లాంటి ఫన్నీ వీడియో. నేను ఫన్నీ వీడియోస్ చేయట్లేదు అనుకోవట్లేదు, జనాలకి కొంచెం చూడు, జనాల్ని నవ్వించడం కూడా ఒక పెద్ద కళ. అయ్యయ్యో రామ, నవ్వించడం కళ నేను ఒప్పుకుంటా, కానీ నేను అట్లనే వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలి. చాలా మంది అనుకుంటారు. అండ్ ఇంకొకటి నేను చెప్తున్నా, ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలా మంది నాకు కామెంట్స్ పెడుతున్నారు, మీరు ఆర్టిస్ట్ కదా, మీరు ఆర్టిస్ట్ ఎలా అవ్వాలో చూపించండి. ఈ టాపిక్ గురించి కూడా నేను ఒక బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది కాదు అసలు, నేను ఆర్టిస్ట్ అవ్వడం గురించి బ్లాగ్ చేయాలని కోరుకుంటున్నాను. చెప్పు జనాలకి, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా కొంచెం వింటారు కదా. అందుకే నెక్స్ట్ టైం ఈ బ్లాగ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని నేను తప్పకుండా చేస్తాను. ఫస్ట్ అయితే మీకు కొంచెం, అండ్ చాలా మంది బ్యాచులర్స్ వీళ్ళు ఉంటారు కదా మమ్మీ, కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు. అబ్బాయిలు బాగా చేస్తారు, నలభీమ పాకమే అన్నారు. అమ్మాయిలు ఎవ్వరు ఫేమస్ లేరు, ఫేమస్ లేరు. కానీ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి వాళ్ళకి పాపం చాలా మందికి కుకింగ్లు అవి రావు మమ్మీ. అందుకే నేను ఏమనుకుంటున్నా అంటే, నీ ఆధ్వర్యంలో నేను నలభీమ పాకాలన్నీ చూపించేద్దాం. నా నలభీమ పాకాలు కాదు, నీ ఆధ్వర్యంలో నేను బేసిక్స్ నుంచి కుకింగ్ చేస్తా. నువ్వు నాకు గైడ్ చేయి. ఏంటి అంటే, నువ్వు నాకు ప్రాపర్గా గైడ్ చేయి, నేను ప్రాపర్గా చేయడానికి ట్రై చేస్తా. అండ్ ప్రతి వీడియోలో కొంచెం ఏదో ఒకటి నేర్చుకుందాం, బేసిక్ కుకింగ్ నుంచి నేర్చుకుందాం. నేర్చుకుందామేంటి? నేను అంటే నాతో పాటు రాని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకు కూడా చెప్తున్నా, నీకు నేర్చుకుందాం అని అనట్లేదు నేను. నువ్వు ఆల్రెడీ ప్రొఫెషనల్. ఇదిగో ఇది మూత. సారీ మమ్మీ, అట్లా చూడకు మమ్మీ. అది మూత బానే ఉంది, దాంట్లో ఏమున్నాయి చూడవా, వెయిట్. అవి కింద పడితే పని చెయ్యవు. 3 పడిపోయినాయి కింద. 2 లేదు 3 కదా. 3 ఉండవు, 2. నీకు తెలియకుంటే 3 సెట్ తెచ్చినావు నువ్వు, అవునా? మళ్ళా 2 ఇస్తాడు. ఒకదానికి హ్యాండిల్ కూడా ఒకటే ఉంటది. అటు పెట్టు, నేనేం చేసుకోను. ఒకసారి తీసుకో, ఇది చూడు ఎట్లుంది. తెలుసులే నాకు, కానీ నువ్వు కానీ ఇవన్నీ ఎక్కడ పెట్టాలి, ప్లేస్ లేదు. నీకు కొత్త, నాకు కొత్త కదా. ఇవి దీంట్లో పెట్టేయి. ఇదిగోండి, ఇది 5 లీటర్స్. ఇది 2 లీటర్. 2 లీటర్ కాదు, 3 లీటర్. కాదులే, 2 లీటర్. 3 లీటర్ పెట్టినాడా? ఇది 2 లీటర్. ఇది 2 లీటర్ అని ఎవరికైనా చెప్పి వాళ్ళు వండుకొని అంత ఇదే పాలు అయిపోయారు పోస్తా. లేదు మమ్మీ, ఇది లీటర్ నానా. గ్యాప్, ఒక్కొక్క లీటర్ గ్యాప్ దాంట్లోకి. ఇది 5 అన్నప్పుడు ఇది 3 అయిందా? విను చెప్పేది. ఇది 5 అయినప్పుడు ఇది 3 అయిందా? ఇది 1 లీటరు. దీని మీద రాయరా? 2 లీటర్ పడ్డది.
ఇది షార్ట్. యాది 2 లీటర్ 5 లీటర్ 3 లీటర్ 2 లీటర్ డిచికి చూడండి ఇది 5 అదేదో లీటర్. బొమ్మకి వేసినాడు అంతే. బొమ్మ కాదు. ఇప్పుడు దీంట్లో నువ్వు లీటర్ 5 వేసి లీటర్, 3 లీటర్ లీటర్ అంటే దాంట్లో 1 కేజీ ఉడికిచ్చల్లా. నువ్వు ఎట్లు ఉడికిస్తావు నేను పెడతాము. చూస్తా. మూత పైకి ఉంటది కదా. పైకి ఎగరకొట్టి వస్తుంది అప్పుడు మూత సరిపోతుంది. పైకి ఉంటది కదా మమ్మీ. పైకున్న ఏమున్నా 2 లీటర్. విజిల్స్ రెండేనా 3 ఇచ్చిన 3 ఇవ్వరమ్మ, 2 వెయిట్ ఒకటి ఇచ్చి ఎట్లా ఇస్తాడు నీకు? ఓకే ఇది ఒక రెండిటికి ఒకటే మూత. ఈ 2 లీటర్ దానికి 3 లీటర్ దానికి ఒకటే మూత అన్నమాట. 5 లీటర్ కి దానికి మాత్రమే ఇలా పెద్ద మూత ఇచ్చారు. అది పెద్దది కాబట్టి పెద్ద మూత ఇచ్చాను. అండ్ ఇది నేను ఎందుకు కొన్నాను అంటే మా ఇంట్లో ఒక కుక్కర్ ఉంది. మా ఇంట్లో 3 కుక్కర్లు ఉన్నాయి. నువ్వు ఒక కుక్కర్ అని సరే, ఒక్క నిమిషం నేను ఒక్కొక్కటి చెప్తున్నా. 3 కుక్కర్లు ఒకేసారి చెప్పట్లే. ఒక్కొక్క కుక్కర్ గురించి మా ఇంట్లో ఒక కుక్కర్ ఉంది అన్నావు. మా ఇంట్లో నోట్ దిస్ పాయింట్. ఒక్క నిమిషం ఆగండి. మా ఇంట్లో ఒక కుక్కర్ ఉంది. అది నా చిన్నప్పటి నుంచి, ఓకేనా, ఎంత నా ఏజ్ ఎంత ఉందో దానికి అంత ఉంది ఆ కుక్కర్. నెక్స్ట్ ఇంకొక కుక్కర్ ఉంది. ఆ కుక్కర్ అల్యూమినియం కుక్కర్ అంట. అల్యూమినియం ఇంతకు ముందు ఉన్నవన్నీ అల్యూమినియమే. ఇంతకు ముందు ఉన్నవన్నీ అల్యూమినియమే. మా మమ్మీ ఎప్పటి నుంచో స్టీల్ అంటుంది. అందుకని స్టీల్ ఎందుకు అని, స్టీల్ ఏదో షోకి కాదు. అల్యూమినియం గిన్నెల్లో వాడితే క్యాన్సర్ కారకాలు అన్నప్పటి నుంచి స్టీల్ కుక్కర్ తెచ్చుకోవాలా, లేదంటే ఇత్తడి కుక్కర్ తెచ్చుకోవాలా అనుకున్నా. ఆ ఇత్తడి అయితే తోమే ప్రొసీజర్ ఎక్కువ అని స్టీల్ తెచ్చుకుందాం. మా మమ్మీ కళ నెరవేర్చాలని నేను ఇది తీసుకొచ్చాను అనమాట. చూడండి ఇవి పెడితే ఎంత ముద్దుగా ఉన్నాయో కొత్త స్టవ్ మీద. సో మమ్మీ ఇది ఎట్లా నచ్చింది నీకు కుక్కర్? కుక్కర్లు అయితే ఓకే, చాలా బాగా నచ్చాయి. అన్నిట్లో నీకు ఇవన్నీ తెచ్చిన వాటిలో నీకు ఏది హాల్ కుక్కర్లు అయితే యూసా? ఇంకేం యూస్ కాదు. నాకు అనిపించి అవసరం లేదనిపించింది. కుక్కర్లు కూడా ఇంకా అంటే నువ్వు దేనితోటైనా పని చేసుకుంటావు, కానీ నాకైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. అంటే నేను ఇది చేంజ్ చేయాలి అంటే నెసెసరీ కాదు, బట్ నేను స్టవ్ని ఎప్పటి నుంచో మా మమ్మీకి తెలియకుండా అప్గ్రేడ్ చేయాలి. నేను కొని తెస్తే తప్ప మా మమ్మీ నాతోటి ఒప్పుకుంటుందని నేను అనుకోలేదు. అందుకే డైరెక్ట్గా కొని తెచ్చాను. నేను షాప్కి తీసుకెళ్ళి కొందాం అంటే మా మమ్మీ ఒప్పుకుంటుందని నాకు అనిపించలేదు. ఈమె తెలివిగా నో రిటర్న్ కూడా తెచ్చింది. నో రిటర్న్ కూడా తెచ్చాను అనమాట. ఇంకా మా మమ్మీకి ఛాన్స్ లేదు ఇప్పుడు రిటర్న్ చేయడానికి. ఇదొక కాన్సెప్ట్. అండ్ బ్లెండర్ నాకు మా మమ్మీని ప్రతిసారి మిక్సీలో నాకు స్ట్రగుల్ చేయడం కాకుండా నాది నేను చేసుకుందామని అలవాటు చేసుకుందామని చెప్పేసి బ్లెండర్ కొన్నాను అనమాట. సో బ్లెండర్ కూడా నాకు వర్త్. జ్యూసర్ కూడా అప్పుడు అట్లే కొన్నావు. జ్యూసర్ అది ఇట్లా తిప్పడం నా వల్ల అయితే లేదు. ఇలా తిప్పడం. అందుకే ఇది ఊరికే ఒకటి నొక్కితే గుర్రని అదే తిరుగుతుంది. అందుకని ఇది ఓకే చేశాను. అండ్ ఇది మా మమ్మీ కళ ఎప్పటి నుంచో నెరవేర్చాను. కళ ఏం కాదమ్మా, కళ కాదు. కళ ఏదో పెద్ద అంటే మా మమ్మీ బేసిక్గా వెళ్ళినప్పుడు ఎందుకులే అని వస్తుంది. నేను అలా కాదు. నేను మా మమ్మీకి కొంచెం ఆ ఎందుకులే అనేది ఉండకూడదని చెప్పేసి నేను ఇంకొక కత్తి తీసుకురావడం మర్చిపోయాను. కత్తి ఒకటి పొడుద్దామని కాదు, చిన్న కత్తి ఒకటి తీసుకుందామని మర్చిపోయాను. అండ్ ఇది కూడా నాకు ఎందుకో క్యూట్ అనిపించాయి. అండ్ నేను దీంట్లో డబ్బులు సేవ్ చేశాను అనిపించింది. అందుకే ఇది కొంచెం మీకు చూపించాను. డీల్కి తెచ్చా కాబట్టి. ఇది నాకు తెలీదు తక్కువ తెచ్చాను ఎక్కువ తెచ్చాను, బట్ సంహవ్ కుక్కర్ ఇంకా గ్యాస్ స్టవ్ ఒక స్టోర్లో కొన్నా. అవన్నీ కొన్నందుకు ఇది నాకు ఫ్రీ ఇచ్చారు. ఇది బాగుందిలే, ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకోండి. అమ్మా ఇది ఆడ 10,000 ఏమో కొంటే ఇస్తారు. ఇది బాగుందా? అదనమాట మనకు అలా అది ఫ్రీ వచ్చింది. ఫ్రీ ఏం కాదు, మనం కొన్న షాపింగ్ కి ఇస్తారు, మనకి గిఫ్ట్ ఇచ్చారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో అలా మనకి ఇది ఇచ్చారనమాట మా మమ్మీ. సో ఇదండి, ఈ డబ్బా చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది అన్బ్రేకబుల్ అంట. ఇది అసలు ఇరగదు. ఎంత హైట్ నుంచి పడేసినా ఏం చేసినా ఇది ఇరగదు. ఇలా మీరు దీన్ని వేసి తొక్కినా కూడా ఇది ఇరగదు. అన్బ్రేకబుల్ ఇది. అట్లా వేసి తొక్కినా ఇరగదని అసిస్టెంట్ చెప్పు, వాడి తొక్కి చూపిస్తాను. సో దిస్ ఇస్ వెరీ నైస్ కదా. సో ఇలా అన్ని కొన్ని కొత్త మా కిచెన్కి అప్గ్రేడేషన్ చేశాను అనమాట. అన్ని కొత్త కొన్నాను. హోప్ మీ అందరికి కూడా కొంచెం హెల్ప్ఫుల్ అయ్యాయేమో. బట్ దాంట్లోకి ఇవన్నీ చాలా కష్టపడి చాలా చక్కగా కష్టపడి నేను ఒక్కదాన్నే షాపింగ్ డబ్బులు రాగానే నేను అవన్నీ ఆలోచించుకొని ఎలా కొనాలి. ఇవన్నీ ఏమో కానీ ఇవన్నీ తేటం గొప్ప కాదు. ఇవన్నీ యూజ్ చేసి వీడియోలు పెట్టమని చెప్పండి. సో ఇలా చక్కగా చేశాను. మేబీ ఇప్పటి నుంచి కొంచెం ఒక చేంజ్గా ఒక బ్యూటిఫుల్ వ్లాగ్స్ అవి చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా జరుగుతుందో ఏంటో. అండ్ ఈ కొత్త టూల్స్ తెచ్చినట్టు కాదు, నేను వంట అస్సలు రాంది. మీరందరూ నన్ను లాస్ట్ టైం కామెంట్ చేశారు, అక్క స్టవ్ ఆఫ్ చేయి, అక్క ఇది ఆఫ్ చేయి, అది ఆఫ్ చేయని. దానికి నేను నెక్స్ట్ టైం ఒక గొప్ప వంట నేను చేయగలను, ఒక నలభీమ పాకం చేయగలను, అలా ఒక మంచి పేరు తెచ్చుకుందాం వంటలో. అండ్ కుకింగ్ బాగా నేర్చుకుందామని మోటివేషన్ నాకు నేను క్రియేట్ చేసుకోవడానికి ఇన్ని కొత్తగా తెచ్చాను అనమాట. పెట్టబోయే కొత్త రెస్టారెంట్కి మా మమ్మీతో రిబ్బన్ కటింగ్ చేపిస్తున్నాను. ఈ రిబ్బన్ కటింగ్కి ఎన్ని కారణాలు? సూపర్. దీని కింద ఉన్నాయా? ఉన్నాయిలే.
అవి వస్తలేవేంటి? వస్తే అవన్నీ తీయాల, దానికి వేరే కటింగ్. అన్బాక్సింగ్ ఆర్ న్యూ కిచెన్. ఇది ఎట్లా పెట్టాలి? ఇవన్నీ తీ పక్కకి. హోప్ఫుల్లీ నేను మా మమ్మీని కష్టపెట్టకుండా త్వరగా వంట నేర్చుకొని చుట్టాలందరూ వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు నేను తదాస్తూ ఉంటా చక్కగా చేస్తాను అని చెప్పేసి, అండ్ మంచి మంచి రెసిపీస్, మంచి మంచి యూనిక్ థింగ్స్ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటానని. అంతకంటే ముందు మీరు అందరూ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. లాస్ట్ టైం అలా కొంచెం తిట్టినట్టు ట్రోల్ చేసినట్టే ఈసారి కమాన్ పూజిత యూ క్యాన్ డూ ఇట్, నువ్వు చేయగలవా అని చెప్పేసి కొంచెం పిక్చర్ వేసుకుంటున్నా, నెయిల్స్ చూసుకుంటూ అవన్నీ కొంచెం ఎనర్జీ కూడా మీరు నాకు ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇవన్నీ నేను తెచ్చిన కిచెన్ హాల్లో మీకు ఏది చాలా యూస్ఫుల్ అనిపించింది ఏంటి అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏం వీడియోస్ చాలో కూడా కింద కామెంట్ చేసేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను మీ పూజిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా మమ్మీకి కూడా చెప్పండి మీ అమ్మ ఎంత చక్కగా ఇవన్నీ తెచ్చింది అని చెప్పేసి కొంచెం కామెంట్స్లో మంచి పొగడండి. తేవటం గొప్ప కాదండి, వంట చేసినప్పుడు పుత్రోత్సాహము తండ్రికి అన్న టైప్లో ఇవన్నీ తేవటం కాదు, వడ్డించినప్పుడు అప్పుడు నేనే పొగుడుతాను. ఓకే, నేను కూడా తొడగొట్టి చెప్తున్నా నేర్చుకుంటా అని చెప్పేసి. చలో చూద్దాం కొత్త ఐటమ్స్తో మన పయనం జర్నీ ఎలా సాగుతుందో. అంతటి వరకు అంటిల్ దెన్ బాయ్ బాయ్.